వివేకవంతుడు ఈ విషయాలు గ్రహిస్తాడు. చురుకైన వాడు ఈ విషయాలు నేర్చుకోవాలి. యెహోవా మార్గాలు సరైనవి. మంచివాళ్ళు వాటి ద్వారా జీవిస్తారు. పాపులు వాళ్లకు వాళ్లే చనిపోతారు.
ఇలలో వేరే కోరిక లేదు యేసు నీవు నాకుంటే చాలు ఇలలో వేరే కోరిక లేదు ఏముండినా లేకపోయినా ఎవరుండినా ఉండకపోయినా ఏముండినా లేకపోయినా ఎవరుండినా ఉండకపోయినా యేసు నీవు నాకుంటే చాలు ఇలలో వేరే కోరిక లేదు హల్లెలూయా 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 వెండి బంగారం నగలు నాణ్యాలు వెదకి వెంటాడే కాలం ఇది కాదు వెండి బంగారం నగలు నాణ్యాలు వెదకి వెంటాడే కాలం ఇది కాదు హల్లెలూయా 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 ఈ లోకమంతయు నాకే సొంతమని మన ఆత్మ నరకములో పడిన సుఖమేని ఈ లోకమంతయు నాకే సొంతమని మన ఆత్మ నరకములో పడిన సుఖమేని హల్లెలూయా 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 తినుము త్రాగుము సుఖముగా నుండుమని ఆత్మతో అన్నాడు వెర్రివాడు ధనవంతుడు తినుము త్రాగుము సుఖముగా నుండుమని ఆత్మతో అన్నాడు వెర్రివాడు ధనవంతుడు హల్లెలూయా 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 హల్లెలూయా
వరకు వెలగాలి. కోపం వైరం మత్సరం జారత్వము, కోపం వైరం మత్సరం జారత్వము, కక్షలు భేదములు తొలగిపోవాలి, కక్షలు భేదములు తొలగిపోవాలి. ప్రేమ ఒక్కటే అయ్యా, ప్రేమ ఒక్కటే అంతము వరకు వెలగాలి. ప్రేమ ఒక్కటే అయ్యా, ప్రేమ ఒక్కటే అంతము వరకు వెలగాలి. నీ ప్రేమ దీపం ఆరిపోకుండా అంతము వరకు వెలగాలి. నిన్ను విడచి నేను ఎటు వెళ్ళాలి, నిన్ను విడచి నేను ఎటు వెళ్ళాలి. నీలోనే ఉన్నది జీవపు వాక్కు, నీలోనే ఉన్నది జీవపు వాక్కు. నీవు తప్ప అయ్యా, నీవు తప్ప నాకెవరున్నారు ఈ భూమిలో. నీవు తప్ప అయ్యా, నీవు తప్ప నాకెవరున్నారు ఈ భూమిలో. నీ ప్రేమ దీపం ఆరిపోకుండా అంతము వరకు వెలగాలి. సంతోషం సమాధానం దీర్ఘశాంతము, సంతోషం సమాధానం దీర్ఘశాంతము, మంచితనం సాత్వికం దయాళుత్వము, మంచితనం సాత్వికం దయాళుత్వము, ఆశా నిగ్రహం దైవ విశ్వాసం, ప్రేమతో ఆత్మఫలం కలిగి ఉండాలి. ఆశా నిగ్రహం దైవ విశ్వాసం, ప్రేమతో ఆత్మఫలం కలిగి ఉండాలి. నీ ప్రేమ దీపం ఆరిపోకుండా అంతము వరకు వెలగాలి. ఆత్మతైలం పోసి ఎగదోయుమయ్యా, మండాలి రగలాలి దీపం. ప్రేమాభిషేకం తైలాభిషేకం ఆత్మాభిషేకం అగ్ని అభిషేకం. ప్రేమాభిషేకం తైలాభిషేకం ఆత్మాభిషేకం అగ్ని అభిషేకం. నీ ప్రేమ దీపం ఆరిపోకుండా అంతము వరకు వెలగాలి.
check. Praise the Lord. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యూత్ మీటింగ్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రం యేసయ్యా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త యేసయ్యా, మీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, మరి దేవ, ఇటు రీతిగా నాన్న ప్రభువా నిన్ను స్తుతించుకుంటకు అయ్యా, నీ వాక్యం వింటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి అయ్యా, గొప్పదాన్ని బట్టి వందనాలయ్యా. దీనం ప్రభువా అల్పులం తండ్రి దేవా యేసయ్య, నీటి బుడుగు వంటి జీవితం కలిగిన వారమయ్యా ప్రభువా. ఈరోజు ఇటు రీతిగా సజీవం ఉన్నామంటే కనుక కేవలం నీ కృప యేసయ్య. నాన్న మరి దేవా, మరి ఇక యూత్ మీటింగ్ ప్రారంభం మొదలుకుని మరి మహిమ పొందండి, మీరే సహాయం దయచండి, ప్రతి ఆటంకాలను దూరపరచండి ప్రభా. ప్రతి ఒక్క తండ్రి దేవ చెడు క్రియలను తీసివేయండి ప్రభా. తండ్రి దేవ వందనాలు అయ్యా తండ్రి. అలాగే నాన్న మా సంఘాన్ని ప్రభా మేమందరిని నడిపించు ప్రభా. తండ్రి యొక్క క్రమాన్ని ప్రభా అందరూ కూడా అయ్యా తండ్రి నాన్న గొప్పగా ఎంచటకు సహాయం చేయండి. ఎవరైతే ప్రభా నీ క్రియలను ప్రభా ఘనంగా ఎంచుతారో వారు ఘనపరచబడతారు తండ్రి. ప్రతి ఒక్కరూ గ్రహించటకు సహాయం చేయండి. ఎవరైతే నీ పని నిర్లక్ష్యం చేస్తారో, అశ్రద్ధ చేస్తారో శాపగ్రస్తులయ్యా దేవా. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి అయ్యా తండ్రి నీ యందు భయం కలిగి దేవా మరి నీ పని చేయడానికి సహాయం చేయండి దేవా. రాని వారి హృదయాన్ని తెరవజేయండి అన్న. వారు దేవా మరి త్వరగా వచ్చేటకు సహాయం చేయండి దేవా. ఎవరైతే నాన్న ప్రభా రావడానికి ఇష్టపడతలేదో వారు హృదయం తెరవచేయండి ప్రభా. యేసయ్యా, పాటలు మీరుండండి అయ్యా, ఆరాధన మీరుండండి అయ్యా, అలాగే వాక్య పరిచయం మీరుండండి, మాతో మాట్లాడినయ్యా. ప్రార్థన చేయటం నేర్పించయ్యా, స్తుతించటం నేర్పించయ్యా తండ్రి. స్తుతిస్తున్నప్పుడు దేవా అయ్యా తండ్రి మనసారా స్తుతించటం సహాయం చేయండి దేవా. నీవు మాత్రం మహిమ పొందండి అయ్యా తండ్రి, మీరే సహాయము చేయండి దేవా. నీకు మాత్రమే ఘనత కలగాలి ప్రభా. తండ్రి యేసయ్యా, మేము అసలు కనిపించకూడదు ప్రభా. అయ్యా నీవే కనిపించాలి ప్రభా. మమ్మల్ని అంతగా వాడుకోండి అయ్యా. మీరే సహాయం చేయండి అయ్యా, మీరే హెల్ప్ చేయండి అయ్యా దేవా. నాన్న ప్రభువా ఇక ప్రార్థన అంతా నీకే సమర్పించుకుంటూ నీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా అనే పాట పాడుకుని కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. నా ఎడల నీకున్న తలంపులన్నీ, నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. నా ఎడల నీకున్న తలంపులన్నీ, నా ఎడల నీకున్న తలంపులన్నీ
ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి, అవి రమ్యమైనవి, అమూల్యమైనవి, అవి రమ్యమైనవి, అమూల్యమైనవి. నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా. నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా. నా ఎడలా నీకున్న తలంపులన్నీ, నా ఎడలా నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. రాజువైన నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే. రాజువైన నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే. అభిషేకించావో, అధికారమిచ్చావో, అభిషేకించావో, అధికారమిచ్చావో. పరలోకంలో పరిశుద్ధులతో సహవాసమిచ్చావో, నీకే స్తోత్రము యేసయ్యా. పరలోకంలో పరిశుద్ధులతో సహవాసమిచ్చావో, నీకే స్తోత్రము యేసయ్యా. నా ఎడలా నీకున్న తలంపులన్నీ, నా ఎడలా నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. ధనవంతుడవైయుండి దరిద్రుడవయ్యావా, దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే. ధనవంతుడవైయుండి దరిద్రుడవయ్యావా, దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే. ఐశ్వర్యమిచ్చావు, నన్ను ఆశీర్వదించావు, ఐశ్వర్యమిచ్చావు, నన్ను ఆశీర్వదించావు. సుఖశాంతులతో బ్రతుకును నింపి కాపాడుచున్నావు, నీకే స్తోత్రము యేసయ్యా. సుఖశాంతులతో బ్రతుకును నింపి కాపాడుచున్నావు, నీకే స్తోత్రము యేసయ్యా. నా ఎడలా నీకున్న తలంపులన్నీ, నా ఎడలా నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. బలవంతుడవైయుండి బలహీనుడవయ్యావా, బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే. బలవంతుడవైయుండి బలహీనుడవయ్యావా,
బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే నా స్థానము నిలిచావు, నా శిక్ష భరించావు. నా స్థానము నిలిచావు, నా శిక్ష భరించావు. నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు, నీకే స్తోత్రము యేసయ్యా. నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు, నీకే స్తోత్రము యేసయ్యా. నా ఎడలా నీకున్న తలంపులన్నీ, నా ఎడలా నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. అవి రమ్యమైనవి, అమూల్యమైనవి, అవి రమ్యమైనవి, అమూల్యమైనవి. నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా. నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా. నా ఎడలా నీకున్న తలంపులన్నీ, నా ఎడలా నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి, ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రేమాపూర్ణుడా, స్నేహాశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా అనే పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా,
విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాని దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీనజనాని దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందో పరమందో ఆశ్రయమైన వాడవు ఎన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా ఇహమందో పరమందో ఆశ్రయమైన వాడవు ఎన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విజయనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృపా నాపై చూపితివే భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృపా
కృప నాపై చూపితివే. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరుతి నిన్ను యేసయ్యా. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరుతు నిన్ను యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిర్మలమైన నీ మనసే నాకంకితం చేసావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నిర్మలమైన నీ మనసే నాకంకితం చేసావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు
ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలో ఉన్న యేసయ్య నాతో ఉన్న స్నేహం అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. నాలో ఉన్న యేసయ్య నాతో ఉన్న స్నేహమా, నాలో ఉన్న యేసయ్యా, నాతో ఉన్న స్నేహమా, విడువని బంధమా, మరువని స్నేహమా, విడువని బంధమా, మరువని స్నేహమా, యేషువా, నా యేషువా, యేషువా, నా యేషువా, నాలో ఉన్న యేసయ్యా, నాతో ఉన్న స్నేహమా, నాలో ఉన్న యేసయ్యా, నాతో ఉన్న స్నేహమా. కృంగియున్న వేళ తోడయ్యున్నావు, ఒంటరినైన వేళ నన్ను బలపరిచావు, కృంగియున్న వేళ తోడయ్యున్నావు, ఒంటరినైన వేళ నన్ను బలపరిచావు, ఎవరు లేరు ఎవరు రారు, నాతో ఉన్నావు ఎప్పటికీ ఉంటావు, ఎవరు లేరు ఎవరు రారు, నాతో ఉన్నావు ఎప్పటికీ ఉంటావు, యేషువా, నా యేషువా, యేషువా, నా యేషువా, నాలో ఉన్న యేసయ్యా, నాతో ఉన్న స్నేహమా, నాలో ఉన్న యేసయ్యా, నాతో ఉన్న స్నేహమా.
బలపరచియున్నావో, దారి తొలగిన వేళ సరిచేసియున్నావో, నీ వాక్కుతో నన్ను బలపరచియున్నావో. కలాలు మారినా, ప్రేమలు మారినా, ప్రభు ప్రేమ మారునా, ఎన్నటికీ వీడునా. కలాలు మారినా, ప్రేమలు మారినా, ప్రభు ప్రేమ మారునా, ఎన్నటికీ వీడునా. యేషువా నా యేషువా, యేషువా నా యేషువా. నాలో ఉన్న యేసయ్యా, నాతో ఉన్న స్నేహమా, నాలో ఉన్న యేసయ్యా, నాతో ఉన్న స్నేహమా. విడువని బంధమా, మరువని స్నేహమా, విడువని బంధమా, మరువని స్నేహమా. యేషువా నా యేషువా, యేషువా నా యేషువా. నాలో ఉన్న యేసయ్యా, నాతో ఉన్న స్నేహమా, నాలో ఉన్న యేసయ్యా, నాతో ఉన్న స్నేహమా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. కొన్ని నిమిషాల్లో మనము కలిసి దేవుని నామాన్ని ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క సన్నిధిలో మనలను సజీవులుగా ఉంచిన దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలను కాచి కాపాడారు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగునట్లుగా మనకు ఆయన తోడుగా ఉండి మనలను కాపాడిన దేవుని యొక్క ఆయన సన్నిధిని మన మధ్యలో ఉంచారని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియా సహోదరుడా, సహోదరి, భయంకరమైన దినాల్లో ఉన్నాము. దేవుడు మనల్ని క్షేమముగా కాచి కాపాడుతున్నాడు, సజీవులుగా ఉంచుతున్నాడు, ఆరోగ్యముతో బలపరుస్తున్నాడు. ప్రతి క్షణము ప్రతి దినమందు కూడా చెయ్యి విడువక తోడుగా ఉంటున్న దేవుడు మన ప్రభువు. ఆ ప్రభువునకు మహిమ కలుగునట్లుగా రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కొన్ని నిమిషాలు మనం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్య అనే పాటను కలిసి పాడదాం. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నేను గనులైన, సరిపోల్చలేను నిన్ను గనులైన వారిని, రాజులకే కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివే, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్య, నా నీతి భువినేలు యేసయ్యా, మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏమియు కొదువ చేయవు, నిన్నాశ్రయించిన వారికి. అందరూ పాడదాం. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏమియు కొదువ చేయవు, నిన్నాశ్రయించిన భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్నవాడా, ఘనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివే, నా నీతి భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, అవునయ్యా, నీ వంటి వారు ఈ భూమి మీద ఎవరూ లేరు, నీతో ఎవరిని సరిపోల్చినా సరే నీ ఎదుట వారు అసమానులే. రాజులకే రాజువో కృప చూపే దేవుడవో, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, రాసులకే కృప చూపే
నడిపించే కాపాడే యేసయ్య మమ్మల్ని కాపాడు నడిపించే నజరేయుడవు. నీ కృప మాపై ఉంచావు. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలిన నా కృప వీడిపోదని సెలవిచ్చిన దేవా, ప్రతి ఒక్కరూ కూడా 2 చేతులు ఆయన తట్టు చాపుదాం. పాపములో ఉన్న నన్ను పిలిచావయ్యా, పాపాత్మముగా జీవిస్తున్న నన్ను ప్రేమించావు తండ్రి. నన్ను ఓదార్చిన దైవము, నా కన్నీరు తుడిచిన దైవము, నాకు తోడున్న దైవమయ్యా నీవు. నన్ను ప్రేమిస్తున్న దైవమయ్యా నీవు. నన్ను ఆదరిస్తున్న దైవమయ్యా నీవు. జ్ఞాపకం చేసుకుందా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవా. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృపా, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృపా. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలే. అందరూ చెప్దాం. నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. అందరూ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. అందరూ చెప్దాం. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నేను జీవించున్నది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. అందరూ చెప్తారు 2 చేతులు ఎత్తి. నే జీవించున్నది నీ కృప, ఎదిగించినది నీ కృప, ఎదిగించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే అందరూ నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమవుతున్నా, నేనేమి. మరొకసారి చెప్దామా. నీ కృపయే, ఓ నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమీ
లేనయ్యా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నన్ను విడువని యేసయ్యా, నాకు తోడై ఉన్న యేసయ్యా, నా కొరకే ఈ లోకానికి వచ్చిన యేసయ్యా, నా కొరకే నీ ప్రాణం అర్పించిన యేసయ్యా అని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో మనం ముందుకి కొనసాగించబడదాం. మనమందరం కూడా మోకరించుదామండి. మోకరించి రెండు చేతులు కూడా జోడించి, దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడువాడే అన్నాడు. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవా, నాతో మాట్లాడండి. నీ వాక్కును వినడానికి నీ సన్నిధిలో ఉన్నాను. నన్ను నీవు దాటిపోవద్దయ్యా. మరి అవలే నీ మాటలు తలపోసుకునే జ్ఞానమును నాకు దయచేయండి. నీ పాదాల దగ్గర ఉన్నాము. మమ్మల్ని నీ యొక్క ఆత్మతో నింపండి దేవా. నీ యొక్క ఆత్మతో నింపండి. నీ యొక్క ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. నీ మాటలు వింటుండగా మా హృదయం తెరవబడాలి. ఆ దినమందు అపోస్తులు బోధిస్తూ ఉండగా లూదియా యొక్క హృదయాన్ని తెరిచిన దేవుడవయ్యా, మా హృదయాలను మీరు తెరవమని వేడుకొనిచున్నాం. నీ పాదాల చెంత ఉన్నాం. నీ మాటలను మేము వినబోతుండగా దేవా, వినే చెవులు దయచేయండి. గ్రహించే హృదయమును చేపట్టే మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ క్రమమును దీవించండి. ఈ క్రమములో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని అందరినీ నీ స్వాధీనముందుంచి బలపరచమని మీ నామమును బట్టి మీకు మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములు ఈ ప్రార్థన కూర్చున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్ర. రెండు చేతులెత్తి దేవునికి మహిమ కలుగునట్లుగా బలంగా దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క సాయంకాల వేళలో దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా కూడి ఉండడానికి, ఆయన పరిశుద్ధమైన నామమును మనము మహిమపరచుటకు దేవుడు మనకిచ్చిన ఇట్టి భాగ్యమును బట్టి కృప చూపుచు మనల్ని నడిపిస్తున్న దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క ఆరాధన క్రమంలో పాలు పొందుతున్న మీకు అందరికీ కూడా మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీకు అందరికీ కూడా శుభాది వందనాలండి. అందరూ ప్రైజ్ లాడండి. ప్రైజ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము
హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. తొమ్మిదవ వచనంలో రాయబడుతున్న మాటలు అందరం కలిసి చదవడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథమును తెరిచి హోషేయ గ్రంథము 751వ పేజీ 14వ అధ్యాయము 9వ వచనంలో నుండి దేవుని యొక్క మాటలు మనము చదువుకుందాం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములో చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు. కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగాల నుండి ఈ రాత్రికాల సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించడానికి సిద్ధపడతాం. ఈ రోజున మన యొక్క జీవిత విధానము ఎలాంటి క్రమముతో ఉన్నదో, ఎలాంటి ప్రవక్తను కలిగి ఉన్నామో ఒకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వివేచించడానికి సిద్ధపడదాం. గతించిన యూత్ మీటింగ్లో డాక్టర్స్ డే కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి మనం వైద్యం చేయించుకోవాలి అనే విషయాల్లో పరిశుద్ధ గ్రంథాల నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయడం జరిగింది. అందులో కొంతమంది నేను మీకు జ్ఞాపకం చేసే ఉన్నాను. మనము ఒకవేళ వైద్యం చేయించుకోవాలి, ఏ రోగమైనా సరే ఆ రోగము నుండి మనము స్వస్థత పొందుకోవాలి అని ఆలోచన చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పనికి మాలిన వాళ్ళ దగ్గర. యోబు గ్రంథంలో రాయబడ్డారు కదా, ఎవరంట వాళ్ళు? పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తారంట? ఎన్నో రోగాలు చెప్తారంట. కానీ పరమ వైద్యుడైన దేవుడు మాత్రము వాళ్ళను స్వస్థపరచువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సాధారణంగా మీరు ఆలోచన చేయండి, మనిషి యొక్క జీవితంలో రోగానికి కారణం ఏంటో తెలిసింది? పాపం. ఆ పాపము ఎవరైతే చేస్తూ ఉంటారో దేవుడు వారిని ఆ రోగమనే ఆ యొక్క పరిస్థితిని కలుగజేస్తాడని మనము గతించిన వారంలో నుండి మనం నేర్చుకోవడం జరిగింది. ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో ఈ హోషేయ గ్రంథము 14వ అధ్యాయం అంతటిని కూడా మనము ధ్యానించడానికి సిద్ధపడదాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను గురించిన విషయాలు రాయబడుతూ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి నడిపించిన తర్వాత ఆ కానాను దేశంలో ఉన్న ఒక దేవతకు వారు నమస్కారము చేయడము, పూజ చేయడము చేస్తున్న సమయాల్లో దేవుడు వారితో చెప్తున్న మాటలే ఈరోజు మనము ధ్యానించబోతున్న మాటలు. ఏమని మాట్లాడుతున్నారని ఆలోచన చేసుకుంటూ వెళ్తే 14వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలు నీ పాపముల చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. దేని చేత నీవు కూలిపోయావంటే నీ పాపముల చేత. ఉదాహరణ మీరు ఆలోచన చేయండి. ఏదైనా సరే ఒక గృహాన్ని కట్టేటప్పుడు చాలా ప్లానింగ్ చేసుకుని కడుతూ ఉంటాం. ప్లానింగ్ లేకపోతే ఏమైపోతుందో తెలుసండి, అది కూలిపోతూ ఉంటుంది. మన జీవితంలో కూడా దేవుడు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కూడా ఒక ప్లానింగ్ పెట్టాడు, ఒక మార్గాన్ని పెట్టాడు. ఆ మార్గంలో మనం నడవలసిన వారమై ఉన్నాం. ఆ దినముందు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కానాను దేశానికి నడిపించడానికి మోషేను వాడుకున్నాడు. మోషే తర్వాత యెహోషువను వాడుకున్నాడు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో కూడా
పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు అని ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనుక, ఆ దినమందు ఇశ్రాయేలు ప్రజలు దేని చేత కూలిపోయారంటే పాపము చేత కూలిపోయారు. ఈ రోజున ఒకవేళ మన యొక్క ప్రవక్తను బట్టి మనం కూలిపోయి ఉంటే గనక దేవుడు అంటున్నాడు, కూలిపోయిన కృంగిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మనలా దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, లేవనెత్తువాడే ఉన్నాడు. ఒకసారి బలంగా రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. ఈరోజు మీరు ఆలోచించండి, కూలిపోయిన ప్రతిదీ కూడా మరలా కట్టబడాలి. అలా కట్టబడాలంటే ఏం కావాలో తెలుసండి, ఏం కావాలో తెలుసండి. ఉదాహరణ మీరు ఆలోచించేయండి, కూలిపోయిన భవనం కట్టడానికి ఏం కావాలి? మొత్తం అంతా మెటీరియల్ మరలా కావాలా లేదా? అదేవిధంగా పాపము చేస్తూ కూలిపోయిన మనకు కూడా మారు మనసు అనేది చాలా అవసరమై ఉన్నది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టుకు తిరగండి, మీరు నా తట్టు తిరగండి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? 2వ వచనంలో, మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరగండి. ఎందుకంటే మీ మాటల వల్ల మీరు పాపంలో పడిపోయారు, మీ ప్రవక్తన వల్ల మీరు పాపంలో పడిపోయారు. కాబట్టి మాటలు సిద్ధపరచుకోండి. ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడితే అవి పాపముతో ఉండవో ఆ మాటలు మీరు ఏం చేసుకోండి, సిద్ధపరచుకోండి అని చెప్తూ ఏమంటున్నాడంటే, చివరికి వచ్చేసరికి అంటున్నాడు, మా పాపములన్నిటినీ కూడా పరిహరింపము అని చెప్తున్నాడు. అడుగుతున్నానండి, పాపములు పరిహరించబడాలంటే గనక అది చాలా కష్టమే. కానీ దేవుని యొక్క పాదాల చెంత ఉన్న వారికి దేవుడు సహాయకుడై ఉన్నాడు. పాపమును జయించే అధికారము దేవుని యొక్క బిడలమైన మనకు ఇస్తూ ఉంటాడు. మిమ్మల్ని అడుగుతున్నానండి, పాపము చేయని వ్యక్తి భూమి మీద ఎవరూ లేరు. కానీ పాపమును ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఈరోజు మనము కూడా అలాగ మారాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము. మొట్టమొదటిగా మనం ఏం చేయబడ్డామంటే కూలిపోయిన మనలను దేవుడు ఏమంటున్నాడు, ఆయన తట్టు తిరగమంటున్నాడు. మూడవదిగా మీరు ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనుక మన మాటలను ఏం చేసుకోవాలంటే మనము సిద్ధపరచుకోవాలి. ఈ రాత్రికాల సాయంకాల సమయంలో కొన్ని మాటలు మనము ధ్యానించడానికి సిద్ధపడాలి. ఎందు విషయంలో కూలిపోతూ ఉన్నాం, ఎందు విషయంలో మన జీవితం, మన కుటుంబం ఎందుకు కూలిపోతుంది? బైబిల్ గ్రంథంలో మీరు అందరూ కూడా ఆలోచన చేసుకున్నట్లయితే కనుక యోబు యొక్క కుటుంబం కూలిపోవడం గల కారణం ఏంటి? యోబు గారి యొక్క కుటుంబం కూలిపోవడం గల కారణం ఏంటి? కుటుంబంలోకి ఎవరు తెలుసండి? సాతాను ప్రవేశించాడు. ఎవరు ప్రవేశించాడు? సాతాను. మరి సాతాను ప్రవేశించకుండా దేవుడు ఏం చేశాడు? చుట్టూ కూడా కంచె వేసాడా లేదా? కంచె ఏర్పాటు చేస్తాడు. ఆ కంచె దాటుకుని రావాలంటే దేవుని ఆ యొక్క సెలవై ఉండాలి. దేవుడు సెలవిచ్చాడు, సాతాను లోపలికి వచ్చాడు. సాతాను లోపలికి రావడం వల్ల యోబు యొక్క కుటుంబం ఏమైంది? కూలిపోయింది. కూలిపోయిన కుటుంబాన్ని మరలా కట్టుకున్నాడా లేదా? కట్టుకున్నాడు. బైబిల్ గ్రంథంలో నయోమి అనే ఒక తల్లిగారు మనకు కనిపిస్తారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. భర్తను చెప్పాలి, తనకున్న 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. మరలా ఎక్కడికి వచ్చింది? కూలిపోయిన పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబం మరలా కట్టబడాలంటే ఎక్కడ రావాలంటే మరలా బెత్లెహేముకు రావాలి. అంటున్నాను, ఈ రోజున కూలిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? ఆ దినం ముందు ఇశ్రాయేలు ప్రజలు కూలిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా పాపంలో కూలిపోయి ఉన్నాము, పాపంలో పడిపోయి ఉన్నామేమో, పాపం మనల్ని కూలేటట్లుగా చేసిందేమో. దేవుడు అంటున్నాడు, మరలా నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. కొన్నిసార్లు కూలిపోవడానికి సాతాను కారణమైతే కూలిపోవడానికి రెండవది మనమే మన కారణం. సాతాను యోబు కుటుంబాన్ని కూల్చడం లేదా? మరి నయోమి కుటుంబాన్ని కూల్చింది ఎవరు? వాళ్ళే కదా. మోయాబు దేశానికి వెళ్ళిపోయారు.
నేను అంటాను, కూలిపోవడానికి కారణం ఎవడో తెలుసండి? సాతాను ఒక రకమైతే మనమే కొన్నిసార్లు కారణం. మూడవదిగా మీరు ఆలోచించేయండి, కూలిపోయేటట్లుగా చేస్తాడేమో కానీ దేవుడు కూలిపోతున్న ఆ పరిస్థితిలోనే మనకు సహాయము చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, నీ పాపముల చేత నువ్వేమైపోయావంటే కూలిపోయావు. నీ పాపముల చేత నువ్వు కూలిపోయావు కాబట్టి ఇదిగో నా దగ్గరికి రా అని దేవుడు పిలుస్తున్న మాటలు ఇక్కడ మనం వింటూ ఉన్నాం. ఇంకా మీరు అలా చదువుకుంటూ వెళ్తే కనుక చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ వాక్యానుసారమైన కొన్ని విషయాలు మనము ధ్యానిస్తూ ఈ క్రమంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. 9వ చరణంలో చదువుకున్నాము, జ్ఞానులు ఈ సంగతి ఏం చేస్తారంటే వివేచిస్తారు, బుద్ధిమంతులు వాటిని ఏం చేస్తారంటే గ్రహిస్తారు. నేను అంటున్నాను, యెహోవా మార్గంలో ఎలాంటివో తెలుసండి, చక్కటివి. మరొక చోట రాయబడుతుంది, దేవుని యొక్క మార్గములు తిన్ననివి అని రాయబడుతుంది. మనకందరికీ ఒక వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక రాజు చెప్పాడు. ఎవరంటే బాలాకు రాజు. ఎవరో బాలాకు రాజు చెప్పాడు మాట. ఎవరితో చెప్పాడు? బిలాము ప్రవక్తతో చెప్పాడు. బిలాము ప్రవక్తతో చెప్పినప్పుడు బిలాము ఏం చేస్తాడో తెలుసండి, ఆ ప్రజలను చెప్పించడానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఆ నోటిని ఏం చేస్తాడో తెలుసండి, మూసేశాడు. తర్వాత గాడి ద్వారా బుద్ధి చెప్పించాడు. కొత్త నిబంధనలో అతని గురించి పేతురు రాసిన పత్రికలో రాయబడుతుంది, తిన్నని మార్గాలు ఏం చేస్తాడో తెలుసండి, చెరిపేవాడంట అతడు. ఏ మార్గాలు చెరిపేవాడంట? తిన్నని మార్గాలు. ఇప్పుడు అడుగుతున్నానండి, దేవుని యొక్క మార్గాలు చక్కనివైతే తిన్నంగా లేని మార్గాలు ఎవరివో తెలుసండి, సాతానివి. ఇంకా మీరు ఆలోచించండి, తిన్నని మార్గంలో వెళ్ళలేని వారు ఎవరో తెలుసండి, పాపము చేసేవారు తిన్నని మార్గంలో వెళ్ళలేరు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం ఉన్నాం. సంఘంలో ఇంతే మంది ఉన్నామా, ఎక్కువ మంది ఉన్నామా? ఎక్కువ మందే కదా ఉన్నాం. ఎక్కువ మంది ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు ఎందుకు తీసుకురాలేదు? చాలామంది అంటారు, దేవుని చిత్తం అయితే వస్తానండి అంటారు. కొన్నిసార్లు మన యొక్క వ్యక్తిత్వ జీవితంలో ఆలోచించేయండి, మనము రావడానికి మనం సిద్ధపడాలి, కానీ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు ఈ లోకంలో మనం జీవించడం వల్ల చేయవలసిన దాన్ని చేయకుండా మనం ఏం చేస్తాం తెలుసండి, దేవుడు నన్ను చేయనివ్వలేదులే, దేవుని చిత్తం కాదేమో అని అనుకుంటూ ఉంటాం. పిల్లలు ఆలోచించి, సమయం ఇచ్చినది దేవుడే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నది కూడా దేవుడే. మీకు అర్థమని చెప్తాను నేను, చక్కని మార్గంలో నడిపించేది దేవుడే, ఆ చక్కని మార్గంలో తప్పిపోయేది కూడా మనమే. ఎందుకో తెలుసండి, దేవుడు స్వతంత్రులుగా మనకిచ్చాడు అధికారం. నీవు ఎలా నడుచుకో, కానీ నడిచిన ఆ విధానాన్ని బట్టి దేవుడు తీర్పులో తెస్తూ ఉంటాడు. యోబు గ్రంథాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుకోవడానికి సిద్ధపడదాం. ముప్పై 34వ అధ్యాయము, యోబు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనంలో రాయబడుతున్నది, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలము ఇచ్చును. మిమ్మల్ని అడుగుతున్నానండి, తిన్నని మార్గం ఉంది, తిన్నని మార్గంలో నడుస్తున్న వారికి ఏముందో తెలుసండి, ఫలం అనేది ఉంది. కానీ అందరూ కూడా వారి వారి మార్గములో బట్టి దేవుడు వాడికి ఏం చేస్తాడంట, ఫలం ఇస్తాడు. ఉదాహరణ మీరు ఆలోచించేది, నాదొక మార్గం, మీదొక మార్గం, ఇక్కడ ఉన్న వారికి ఒక మార్గం, అలా ఒక్కొక్కరు కూడా ఒక మార్గాన్ని ఎంచుకున్నాం అనుకోండి, దాని ఫలాన్ని మనం పొందుతామని బైబిల్ రాయబడుతుంది. కానీ బైబిల్ రాయబడుతున్నది, ఆయన అంటారు, యేసు ప్రభువు జీవిస్తున్న దినాలలో నేనే మార్గం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం,
ఆయనే మార్గం అయి ఉన్నాడు. ఆయన మార్గంలో మనం నడవాలి. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఇదే మాటలు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఎందుకో తెలుసండి, అపోస్తలుడైన పౌలు గారు దేవుని మార్గంలో నడిచాడు. శ్రమ అయినా నడిచారు, ఇబ్బంది అయినా నడిచారు. ఒకవేళ ఎంతోమంది ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దేవునికి మార్గాన్ని విడిచిపెట్టలేదు. రోజున ఆ మార్గమే మనకు చక్కని మార్గం కనబడుతుంది. ఆ మార్గంలో మనం నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ మార్గంలో మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే జ్ఞానులైన వారు ఏం చేస్తారో తెలుసండి, వివేచిస్తారు, తెలుసుకుంటారు. అజ్ఞానులైన వారు ఏం చేస్తారో తెలుసండి, అజ్ఞానంతో ఉన్నవారు తొట్టిల్లిపోతారు. చివరి మాటలో రాయబడుతున్నదండి, కానీ తిరుగుబాటు చేయవారు దరికి అది అడ్డము. అది ఎలా ఉంటుందో తెలుసా? చక్కని మార్గం ఎలా ఉంటుందో తెలుసండి, అడ్డంగా కనబడుతుందంట. ఉదాహరణ మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇక్కడ నుండి మనం బయటకు వెళ్ళాలంటే డోర్ ద్వారా కదా వెళ్ళాలి. డోర్ లేకుండా అడ్డంగా గోడ ఉందనుకోండి, వెళ్ళగలమా మనము? బుద్ధిహీనుడికి అలాగే కనబడుతుంది ఆ గోడ. పాపము చేసేవారికి అలాగే కనబడుతూ ఉంటుంది. ప్రవచనకర్త అయిన యెషయా గారు కూడా అంటారు, రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తము కురచకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందంగా లేవు. మరి ఏమి అడ్డుగా ఉన్నాయి? మన పాపములే దేవునికి అడ్డుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. అడ్డుగా ఉన్నాయి, ఇవి అడ్డుగా కనబడుతూ ఉన్నాయి. ఈ అడ్డుగా కనబడుతున్న వారు అనుకుంటున్నారంట, నేను బుద్ధిమంతుణ్ణి అనుకుంటున్నారంట. బుద్ధిమంతుణ్ణి నన్ను చక్కని తిన్నని మార్గంలో నడవని వారందరూ కూడా ఎలాంటి వారో తెలుసండి, బుద్ధిహీనులే. మనకు తెలుసు, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇద్దరు కలిసి ఇల్లు కట్టారు. ఎవరి ఇల్లు స్థిరపరచబడిందో తెలుసండి, బుద్ధిమంతుని ఇల్లే. అందుకనే రాయబడుతున్న మాటలు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ లోకసువార్తలు రాయబడింది, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి ఒక్కరు కూడా బండ మీద ఇల్లు కట్టుకునే నా బుద్ధిమంతుని పోలి ఉంటారు. ఎందుకు తెలుసండి, జ్ఞానంతో ఆలోచన చేస్తాడు బుద్ధిమంతుడు. అజ్ఞానంగా ఆలోచన చేయడు, చక్కని మార్గంలో వెళ్తూ ఉంటాడు, దేవునికి ప్రీతికరమైనది చేస్తూ ఉంటాడు, దేవుని యొక్క సన్నిధిలో అతడు వర్ధిల్లుతూ ఉంటాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళ్ళిన తర్వాత ఒక దేవతను ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు వారిని హెచ్చరించాడు, ఇదిగో మీరు నా తట్టు తిరగండి అని చెప్తున్నాడు. మీరు నా తట్టు తిరగండి అని చెప్తున్నాడు. రోజున దేవుని తట్టు మనం తిరగడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ మిమ్మల్ని అడుగుతున్నాను, మనలో ఎవరికైనా సరే జ్ఞానం ఒకవేళ కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడుగుతాం. జ్ఞానం ఉన్నట్లయితే ఈ సంగతులు వివేచిస్తూ ఉంటాం. రెండో మాట రాయబడి, బుద్ధిమంతులు ఏం చేస్తారో తెలుసా, వీటిని గ్రహిస్తారంట. ఏం చేస్తారో తెలుసా, చెప్పిన దాన్ని గ్రహిస్తారు. ఒక మాట అడుగుతున్నాను, చాలామంది అడుగుతూ ఉంటారు, చాలామంది ప్రశ్న వేస్తారు, నీకు బుద్ధి ఉందా అని అడుగుతారు కదా. నాలో బుద్ధి ఉందని ఎవరన్నా అడుగుతారా? ప్రశ్న వేసుకుంటారా? ఉదాహరణకు ఎదుటి వాళ్ళని ప్రశ్న వేయడం చాలా సులువే, మనలను మనం పరిశీలన చేసుకోవడం చాలా. ఉదాహరణ మీకు అడుగుతున్నాను, నేను చెప్పండి, మనలను మనం పరీక్ష చేసుకోవడం సులువా, ఎదుటి వారిని నిందించడం సులువా? యేసుప్రభువారు అన్నారు, అందుకే ఎదుటివారి కంట్లో నులుసుందని చూస్తున్నావు, కానీ నీ కంట్లో ఏముందో తెలుసా, దూలం ఉంది అని చెప్తారు ఆయన. ప్రియులరా, దేవుని యొక్క పాదాల చెంత ఉన్న మనం ఒకసారి మనం ఆలోచించేద్దాం. మనము చేసిన ప్రతి పనికి కూడా ఏముందో తెలుసండి, ఫలం ఉంది. ఈరోజు మనుషుడా లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంఘం, మీరు ఆలోచన చేయండి. అందరూ కూడా వారి వారి మార్గాలకు వెళ్ళిపోతున్నారు. వారి వారి మార్గాలు ఏవో, వారి యొక్క మార్గాలు ఏవై ఉన్నాయో వారి యొక్క మార్గాలకు వెళ్ళిపోయినా సరే వారికి ఏముందో తెలుసండి, ఫలము అనేది ఉంది. ఆ ఫలము ఎప్పుడు వస్తుందో తెలుసండి, ఎప్పుడు వస్తుందో తెలుసా, ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు వస్తుంది. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే కనుక
కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మనము ధ్యానించడానికి సిద్ధపడదాం. సాధారణంగా చాలామంది దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. ఒక మాట అడుగుతున్నానండి, ఎంతమందికి దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలని ఆశ ఉంది? అందరికీ ఉంటుంది. మేబీ ఎవరు కూడా చేయెత్తకుండా ఉండొచ్చు, ఎందుకో తెలిసింది అందరూ చేయెత్తచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాం కదా, దేవుని ఎదులో భయభక్తులు కలిగి ఉంటున్నాం కదా, దేవుడు మనల్ని చూస్తున్నా, మనల్ని నమ్ముతున్నాడా దేవుడు? అసలు నమ్మడానికి ఏమైనా సరే ఏమన్నా గ్యారెంటీ ఉందా? కొన్నిసార్లు మనం దేవుని నమ్ముతాం, ప్రభా ఈ సమస్య నుండి నన్ను విడిపించు, ఈ కష్టం నుండి నన్ను విడిపించు అని నమ్ముతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని నమ్ముతాడు అసలు? ఎందుకో తెలుసండి, పరిస్థితులను బట్టి మనము ఓసర వలె రంగులు మార్చేస్తాం. ఆ కాలానికి అలాగా, ఈ కాలానికి ఇలాగా, ఆ సమయానికి అలాగా, ఈ సమయానికి ఇలాగా, లేకపోతే ఆ రోజుకి అలాగా మార్చేస్తూ ఉంటాం. నేను అంటున్నాను, దేవుని నమ్ముతున్నాం కానీ ఆయన ఎదుట మనము మనల్ని దేవుని నమ్మేటట్లుగా ఉంటున్నామా? ఇదే ఆలోచన చేస్తాడు. ఎవరో తెలుసండి, జ్ఞానవంతుడును బుద్ధిమంతుడు. జ్ఞానం లేనివాడు, బుద్ధి లేనివాడు అంటాడు, ప్రభు నేను నిన్ను నమ్ముతున్నాను కదా అంటాడు. ప్రభు ఏమంటాడో తెలుసండి, నువ్వు నన్ను నమ్ముతున్నావు సరే, నా ఎదుట నిన్ను నమ్ముకున్నట్లుగా ఉన్నావా? నీ ప్రవక్తను సరి చేసుకున్నావా లేదో ఒకసారి ఆలోచన చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం అనేది ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క పాదాల చెంత ఉన్న మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నా మనము జ్ఞానులుగా, బుద్ధిమంతులుగా ఉన్నామా? లేకపోతే అజ్ఞానం అనేది వచ్చిందా? మనకి బుద్ధిహీనత అనేది మనలో వచ్చిందా? వచ్చినట్లయితే ఇందాక మనం చదువుకున్నాం కదా, వారు ఏం చేయబడతా తెలుసండి, అడ్డముగా ఉంటారంట. అడ్డముగా ఉన్నవారు ఏం చేయబడతా తెలుసండి, తొట్టిల్లిపోతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క మార్గంలో మనం ఎలా ఉండాలో రాయబడుతుంది. ఎలా అనగా యెహోవా మార్గములో చక్కనవి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నీతిమంతులుగా ఉంటే దేవుడు మనకు చూపిస్తున్న మార్గంలో మనం అందరం నడుస్తూ ఉంటాం. నడవాలి. ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడంటే ఎవరో? హానోకు. ఈరోజు అలాంటి నడత మనలో ఉందా? అలాంటి క్రమమైన నడతలు మనలో ఉన్నట్లయితే కనుక దేవుడు కూడా మనల్ని నడిచే నడతను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చివరిగా నా మాటలు నేను ముగిస్తున్నాను. మనము నడిచే నడవడిక ఎలాగుంది, మన ప్రవక్తన ఎలాగుంది, మన జీవిత విధానం ఒక్కసారి దేవుడు మన ముందుకు మరలా తెచ్చుకోమని చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలే, కానీ దేవునికి పిల్లలైనా సరే పాపము చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఉదాహరణకు లోకానుసారంగా మీరు ఆలోచించేయండి, మన బిడ్డలు తప్పు చేస్తే మనం ఒప్పుకుంటామేమో, కానీ చెప్పాలి దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ నీ కుటుంబంలో నీవు తప్పు చేస్తే నీ తల్లిదండ్రులు ఒప్పుకోవచ్చు, నీ స్నేహితులు ఒప్పుకోవచ్చు, లేకపోతే నీ బంధువులు ఒప్పుకోవచ్చు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు ఒప్పుకోవచ్చేమో, కానీ దేవుడు మాత్రము ఒప్పుకోడు. పాపముగా ఖండించాడు, అది చిన్నదైనా పెద్దదైనా సరే. ప్రియులరా, ఆలోచించేయండి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, ఎందుకు కూలిపోయావో తెలుసా? నీ పాపం వల్లే. నువ్వు కూలిపోయినా నువ్వు మరలా ఏం చేయాలి? నువ్వు తిరిగి నా యొద్దకు రావాలి. మోయాబులో ఉన్న నయోమి ఎలాగైతే ఆ బెత్లెహేముకు వచ్చిందో, ఈరోజు మనము కూడా దేవుని దగ్గరికి రావాలి. మోయాబు దేశం ఎలాంటిదో తెలుసండి, శపితమైనది. బెత్లెహేము ఎలాంటిదో తెలుసండి, రొట్టెల ఇల్లు. ఆశీర్వాదకరమైన ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడ వెళ్ళిపోయిందో తెలుసండి, శపితమైన ప్రాంతానికి, ఆ స్థలానికి వెళ్ళిపోయింది. అందుకే తిరిగి రమ్మని చెప్పగానే వచ్చింది.
నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రోజున దేవునికి సన్నిధిలో రావడానికి సిద్ధపడండి. మూడవదిగా మన మాటలు మనం ఏం చేసుకోవాలో తెలుసండి, సిద్ధపరచుకోవాలి. ఏ మాట మాట్లాడితే మంచిది, ఏ మాట పలకకూడదు అని అంటారు కదా, ఇంగిత జ్ఞానం కావాలి. ఆలోచన చేయాలండి. మాట మాట్లాడామనుకోండి, ఎదుటి వాళ్ళ మనసు నొచ్చుకుంటుందా అనేది కూడా ఆలోచన చేయాలి. కానీ ఒకవేళ దేవుని యొక్క దృష్టిలో కనుక వారు పాపము చేసిన వారికి కనబడితే కనుక బుద్ధి చెప్పాలి, వారిని గద్దించాలి. అది కుమారుడైనా కుమార్తె అయినా తల్లి అయినా ఎవరైనా సరే. ఎందుకో తెలిసిన, దేవుని దృష్టిలో అందరం కూడా ఎలాంటి వారము? సమానమే. కాబట్టి ఒకవేళ మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా ఒకవేళ ఆయన దృష్టికి పాపము చేసిన వారిగా ఉన్నామేమో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో మీరు చదువుకుంటే కనుక, వారు కనాను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవతను ఆరాధన చేస్తున్నారు. ఎలా ఆరాధన చేస్తున్నా తెలిసి, పెదవుల గుండా ఆరాధన చేస్తూ ఉంటే ఆ పెదవులు దేవుడు ఏం చేస్తే తెలిసి అపవిత్రపరిచారు. అందుకే వారు అంటున్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. 2వ వచనంలో రాయబడుతున్నది. యోషియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడుతున్నది, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను ఏం చేస్తున్నామంటే, నేను అడుగుతున్నాను, పెదవులు అపవిత్ర అయిపోయాయి. ఇప్పుడు పెదవులు పవిత్రపరచబడాలంటే అవి దేవునికి ఏం చేయబడాలి? అర్పించబడాలంటే మన పెదవులు ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, మీ పెదవులను. కాబట్టి నేను మీ జ్ఞాపకం చేసి సిద్ధపరచుకుందాం. ఏ మాట మాట్లాడాలి. ఉదాహరణ మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏ మాట మాట్లాడాలన్నా సరే పెదవుల గుండానే కదా. ఆ పెదవులే మనల్ని అపవిత్రపరుస్తున్నట్లయితే కనుక దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాలను సరి చేసుకుందాం, స్థిరపరచుకుందాం. ఏదైనా మన దేవుని సన్నిధిలో మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ కూలిపోయిన స్థితిలో ఉన్నావా, దేవుడు మనం పిలుస్తున్నాడు, రండి అని పిలుస్తుండే. మూడవదిగా మన పెదవులను మనం సిద్ధపరచుకుందాం, పాపములను ఒప్పుకుందాం, పరిహరించు దేవుని ఎదుట జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా దేవుడు చూపిస్తున్న మార్గంలో మనం నడవడానికి సిద్ధపరచుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు అందరూ కూడా ప్రార్థనలో ఉందామండి. చేయాలి, అందరూ కలిసి ప్రార్థన చేయాలి.
మనుషుడా, నీవు చేస్తున్న పాపం బట్టి నీవు పట్టబడతావు. ఒప్పుకో, దేవుని సన్నిధిలో ఒప్పుకో. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గమును, పాపము కడిగి పరిశుద్ధ మార్గమును నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గమును నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే నా దిక్కు నీవేనయ్యా, కరుణించు యేసయ్యా. కృప చూపి మాపై నీవు నడిపించు యేసయ్యా. మా దిక్కు నీవేనయ్యా, కరుణించు యేసయ్యా. నీ కృపను మాపై చూపి నడిపించు యేసయ్యా. ప్రభు సన్నిధిలో మనము చేసిన ప్రతి పాపమును ఒప్పుకుందాం. పాపమును కడిగి పరిశుద్ధమైన జీవితమును ఆయన మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన ఒక్కరే చేయగలిగిన దేవుడండి మన జీవితాన్ని పరిశుద్ధపరచడానికి. ఆయన మాత్రమే చేయగలిగిన దేవుడు, మన హృదయాన్ని మార్చువాడాయన, మన స్థితిని మార్చువాడై ఉన్నాడు ఆయన. ఆయనే దిక్కని ఆయన వైపు చూస్తున్నప్పుడు కరుణించు దేవుడు, కనికరించు దేవుడు, మనపై కృప చూపించి మనల్ని నడిపించే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివి, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నీ కృపను బట్టి మాకు ఇచ్చిన ఇట్టి యూత్ మీటింగ్లో ప్రభువా, నీవు మాతో మాట్లాడిన నీ వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేత కూలిపోతున్నప్పుడు ఆ కూలిపోయిన స్థితిలో నుండి వారిని పిలుస్తూ ఉన్న దేవుడవయ్యా. ఒకవేళ ఈ సమయంలో మేము ఏ పరిస్థితులలో మేము కూలిపోయామో ఆ పరిస్థితుల వైపు కాదయ్యా తండ్రి, నీ తట్టు మేము తిరుగువారిగా మా పెదవులను అయా మేము సిద్ధపరచుకున్నట్లుగా నీ ఎదుట తండ్రి మేము
మా పాపములను మేము ఒప్పుకుని వారిగా సహాయం దయచేయండి. కూలిపోవడానికి బుద్ధిహీనతే కారణమని చెప్పావు, కూలిపోవడానికి అజ్ఞానమే కారణమని చెప్పావు తండ్రి. ఈరోజు చక్కని మార్గమైన నీ మార్గాన్ని మేము విడిచిపెడుతున్నామేమో. దేవా మాకు సహాయం దయచేయండి. నీతి మార్గమైన నిన్ను విడిచిపెడుతున్నామేమో. దేవా మా ప్రవక్తను సరిచేయమని వేడుకుంటున్నాం. విన్న మాటలన్నీ మా హృదయమందు భద్రపరచండి. ఈ సమయమందు తండ్రి వాక్య ధ్యానంలో సహకరించిన వారికి, వాక్యమైన ప్రతి ఒక్కరికి కూడా వాక్య ఆశీర్వాదాలు మెండుగా కలుగును గాక. కూడిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభు తండ్రి నీ మార్గంలో నడిపించే నజరేయుడా, వారిని నడిపించండి తండ్రి. యథార్థమైన మార్గంలో నడిపించండి, నమ్మకమైన మార్గంలో నడిపించండి. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఒకవేళ పాపం అనేది ప్రేరేపిస్తున్నట్లయితే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి కృపతో మీరు నింపమని వేడుకుంటూ ఉన్నా. ఈ సమయంలో దేవా కూడి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే వారిని స్వస్థపరచండి, వారిని ధైర్యపరచండి, ఆదరించండి. వారి కుటుంబాలకు నీ సమాధానం దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. మాకిచ్చిన ఇటు ధన్యతను బట్టి నీకు వందనాలు. ఇటు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ పాదాల చెంత చేరిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. నీ దీవెనలను పొందుకొని మమ్మల్ని గృహాలకు క్షేమకరంగా నడిపించండి. నేను అక్కడ ఆలస్యమైతే మరొక పర్యాయము ఇలా పాలు పొందు కృప, అటువంటి సమయమును మాకు దయచేసి అంతవరకు మమ్ములను, మా కుటుంబాలను, ఈ సహవాసాన్ని నీ రెక్కల చాటును భద్రపరచమని వేడుకుంటూ మీ నామం బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రారంభించబడిన ఈ యొక్క ఆరాధన యూత్ మీటింగ్ను ముగింపు వరకు నడిపించినందుకు వందనాలు. నీ నామమునకే మహిమ కలగాలి. నీ నామమునకే ప్రభువా ఎల్లప్పుడూ కూడా ఘనత తెచ్చేవారిగా సహాయం దయచేయండి. నీ పరిచర్యలో వాడబడిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. దేవా నీ యొక్క నామమును మేము మహిమపరచు ధన్యత మాకు మరొక పర్యాయం దయచేసి మీ కృపతో భద్రపరచమని వేడుకుంటూ మమ్మలను నీ కృపతో నింపి నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా స్థిరపరిచి బలపరచమని వేడుకుంటూ మీ నామమును బట్టి మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయము, ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. షేరా గారి యొక్క మనవరాలు మహికి దేవుడు కుమారునిచ్చాడు. కుమారుడి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి.